దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హెబ్రోను ప్రార్థనా మందిరం వారు నిర్వహిస్తున్నటువంటి యేసుక్రీస్తు సువార్త రక్షణ సభలకు ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవ సేవకులు మరి పి పాల్ ప్రసాద్ అయ్య గారికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తుని నుంచి చక్కగా వచ్చి దైవ సేవకులు వారి కుమారులు కోడలు మంచి ఆర్కెస్ట్రా టీం వారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఆయా ప్రాంతం నుంచి కూడి వచ్చిన విశ్వాసులందరికీ దైవ సేవకులు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. మరి ఈ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి రావడం జరిగింది. అంతకుముందు నేను ఎప్పుడు ఈ ఏరియాకి రాలేదు. అంటే రాయగడ వరకు వచ్చాను, ఆ తర్వాత ఇంకా దూరం రాలేదు. ఫస్ట్ టైం మీ ప్రాంతానికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రికాల సమయంలో నా సాక్ష్యానికి సంబంధించిన కొంచెం ఇంట్రడక్షన్ మీకు చెప్తాను, కొన్ని మాటలు. రేపు పూర్తి సాక్ష్యం మీకు చెప్తాను. ఈరోజు ఫుల్ టైం మెసేజ్ కోసం మనం సిద్ధపరిచాం. ఎందుకంటే ఈరోజు చెప్పకూడదా అంటే చెప్పొచ్చు, కానీ ఈరోజు రావలసిన వాళ్ళు రేపు రావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కొంచెం మంది వచ్చారు, రేపు రావాల్సిన వాళ్ళు ఇంతకంటే డబుల్ ఉన్నారు తెలుసు కనుక వారి కోసం మరలా సాక్ష్యం చెప్పడం కుదరదు కనుక రేపు రాత్రికి పూర్తి సాక్ష్యం. ఈరోజు మాత్రం ఇంట్రడక్షన్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే మీరు వెళ్ళి ఇతరులకు చెప్పడానికి ఈ మాటలు నేను చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. జాగ్రత్తగా మీరు వెళ్ళి మీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పండి. మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి ఒక 12 కిలోమీటర్ లోపలికి అయినంపూడి, అది మా స్వగ్రామం. అక్కడ పుట్టాను నేను. నా పేరు సౌభాగ్యం, మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య, అమ్మ పేరు వెంకటలక్ష్మి. నేను కూడా హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డాను. అయితే 7th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు మ్యారేజ్ జరిగిందండి. 7th క్లాస్ అంటే 13 సంవత్సరాల వయసు. 7th క్లాస్ చదువుతున్న 7వ తరగతి చదువుతున్నప్పుడు మ్యారేజ్ జరిగింది. యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి వారు నన్ను వివాహం చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే వారు దేవుణ్ణి నమ్ముకోలేదు, నామకార్థ క్రైస్తవులు. వాళ్ళు చర్చికి వెళ్ళలేదు, నన్ను చర్చికి పంపించలేదు. దాని దశలో ఒకరోజు వాక్యం విందామని చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. దేవుడు నీకు కావాల్సింది ఏంటి, దేవుని రక్షణ కావాలని మాట్లాడినప్పుడు నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం జరిగింది. బాప్తిస్మం పొందక మునుపు నా పేరు సౌభాగ్యం. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు నాకు రిప్కా అని పేరు పెట్టారండి. నా యజమాని ఏమన్నారంటే, నీకు రిప్కా అని పేరు పాస్టర్ గారు పెట్టారు కనుక నీకు పుడితే 2 మగపిల్లలు పుట్టాలి, అలా అప్పుడైతే మీ దేవుడు గొప్పవాడని నేను నమ్ముతాను అన్నారు. ప్రార్థన చేసుకున్నాను, రోజులు గడిచిపోతున్నాయి. ఒకానొక రోజు ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఆయనకి మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదని అంతకుముందు నాకు తెలియదు. ఒకానొక రోజు ఒక పేడ తీసుకుని నన్ను కొడుతున్న టైంలో నేను వెలికిలా పడిపోయినప్పుడు ఆయన నా కడుపు మీద కాళ్ళేసి తొక్కేశారు. అలా జరిగినప్పుడు హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, జీవితంలో అమ్మాయికి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని డాక్టర్ గారు చెప్పారు. ముందు ఆయన ఏమన్నారు, బాప్తిసం తీసుకున్నందుకు పిల్లలు పుట్టాలి, ఎవరు పుట్టాలన్నారు? సౌండ్ తగ్గించండి బాబు, కొంచెం సౌండ్ తగ్గించండి. పుడితే 2 మగపిల్లలు పుట్టాలన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, జీవితంలో పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందన్నట్టుగా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడని. దేవుడు నాకు చక్కని బిడ్డలను ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డలు నాకు ఆడపిల్లలు పుట్టారా మగపిల్లలు పుట్టారా రేపు రాత్రి చెప్తాను, ఓకేనా? సరే, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి రోజులు గడుస్తున్న టైంలో ఒకానొక రోజు ఒక అభిషేక దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడారండి. నేను ఒక విశ్వాసిని, సేవకురాల్ని కాదు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి అభిషేక దర్శనం నాకు ఇచ్చారు. ఎప్పుడైతే అభిషేక దర్శనం నేను చూశానో ఆ రోజు నుంచి ఆటోమేటిక్గా వాక్యం చెప్పడం ప్రారంభించాను. నా యజమాని ఏమన్నారంటే, చర్చికి వెళ్ళొద్దంటే వెళ్ళావు, ఫోన్లేని వదిలేశాను. బాప్తిసం తీసుకోవద్దని తీసుకున్నావు, ఫోన్లేని వదిలేశాను. ఇంకా నువ్వే వాక్యం చెప్పడం, నువ్వే పాటలు పాడడం, నువ్వే డ్రమ్ములు కొట్టడం, పెద్ద పాస్టర్ గారిలాగా ఇలా చేస్తే మాత్రం నేను చంపేస్తాను అన్నారు. నేనేమనుకున్నానంటే, చంపేస్తానని భయపెడతారు కానీ ఎవరు అలా చేయరు కదా, భయపెట్టడానికి అలా చేశాను అనుకున్నాను. కానీ ఆయన అనుకున్న మాట ప్రకారమే 2005వ సంవత్సరం జనవరి 20వ తారీఖు రాత్రికాల సమయంలో నేను పడుకుని నిద్రపోతుంటే గొడ్డలు తీసుకొచ్చి నరికేశారండి. గొడ్డలని తెలుసా మీకు? తెలుసా? చెట్లు నరికేదని ఏమంటాం మనం? కర్రలు కొట్టేదండి. ఎస్, ఓకే, కర్రలు కొట్టేదని ఏమంటాం? గొడ్డలు కదా. ఒకసారి నా చేతులు మీకు ఏమైనా కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? తల ఊపండి. కనపడుతున్నాయా? ఓకే, రైట్. ఇటువైపు ఉన్న వాళ్ళకి కనపడుతున్నాయి చేతులు? ఇటు చెయ్యి, రైట్. ఇలా మీరు నా చేతులు ఎలా చూస్తున్నారో నా శరీరం అంతా ఇలా గొడ్డలతో నరికేస్తే 85 కుట్లు పడినాయండి నాకు. ఎన్ని కుట్లు? పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 10 కుట్లు ఎవరికి పడవు. 10 కుట్లు లోపు పడితే దాన్ని పెద్ద ఆపరేషన్, సిజేరియన్ అంటారు. నేను స్పృహలో ఉండగానే నాకు 85 కుట్లు పడినాయి. 3 రోజుల వరకు నేను బాగానే ఉన్నాను. గొడ్డలతో నరికిన కారణం చేత ఆ స్వెల్లింగ్ వచ్చేసి బాడీ అంతా ఉబ్బిపోయి 4వ రోజున నా కండిషన్ పూర్తిగా మారింది. 3 రోజులు రక్తం కారిన నా శరీరం 4వ రోజు దుర్వాసన వచ్చి చీము కారిపోతుంటే డాక్టర్ గారు అమ్మాయి చనిపోద్దని హాస్పిటల్ బయట పడుకోబెట్టి ఆఖరి చూపు చూడడానికి ఎవరైనా వచ్చి కబురు పెట్టేసుకోండి అన్నప్పుడు మా బంధువులందరూ కబురు వెళ్ళిపోయినాయి. హాస్పిటల్ బయట అడ్మిట్లో, హాస్పిటల్ బయట ఆ బెడ్ మీద ఉన్న
వెళ్ళిపోతున్నారు, దగ్గరకు మాత్రం ఎవరు రావట్లేదు. కారణం ఏంటంటే బాగా దుర్వాసన వస్తుంది ఆ దగ్గర నుంచి. చీము కారడం వల్ల దుర్వాసన ఎక్కువగా ఉంది. అందరూ వెళ్ళిపోయారు, ఏడుస్తున్నాను. అందరూ దూరం నుంచి దగ్గరకు ఒక్కళ్ళు కూడా రావట్లేదు. ఏడిసినప్పుడు నా యేసయ్య నా దగ్గరకు వచ్చారండి. రావడం మాత్రమే కాదు, నాతో మాట్లాడారు. మాట్లాడడం మాత్రమే కాదు, నా మీద చెయ్యేశారండి. ఎప్పుడైతే నా మీద చెయ్యేశారో, హాస్పిటల్ బయట నేను చనిపోతానని డాక్టర్ గారు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి నాతో మాట్లాడి నేను చెయ్యి వేసిన తర్వాత నేను బ్రతకడం జరిగింది. ఇది చూసిన MBBS డాక్టర్ గారు వెంటనే దేవుడిని అంగీకరించడం జరిగిందండి. నేను సాక్ష్యం ఏమీ చెప్పలేదు, ఇది ఇంట్రడక్షన్ అంటారు, తొలి పలుకులు. కొన్ని మాటలు మీకు చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఈ మాటలన్నీ ఇతరులకు చెప్తారండి. ఇప్పటి వరకు రిప్కాకు వస్తుందంట, ఆవిడకి 85 కుట్లు పడినాయి అంట అని పేపర్లో చూశారు, అవునా? ఇప్పుడు నేను చూపించాను కదా, లైవ్లోకి వచ్చాను నేను, ఇంకా నేను దూరంలో లేదు, లైవ్లో ఉన్నాను. ఇప్పుడు 85 కుట్లు పడినాయి అంట అనొద్దు, అంట అంటే అదొక తంట. చూశారు కదా, ఇంకా అంట అనకూడదు. కనబడుతున్నాయి, అక్క చూపించారు, అక్క లైవ్లోకి వచ్చారని చెప్పి. రేపు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు మీ భర్తను తీసుకుని రండి. ఖచ్చితంగా మీ భర్తను తీసుకుని, ఎప్పుడూ చర్చికి రాళ్ళ వాళ్ళైనా పర్లేదు, ఏమండి ఒక్కరోజు రండి అని పిలవండి. లైఫ్ లాంగ్ వాళ్ళు సన్నిధికి వస్తూనే ఉంటారు. అందరూ మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీకు ఎంతమంది పరిచయమో అంతమంది తీసుకురండి. మరి ముఖ్యంగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదండి రేపు రాత్రికి మీరు తీసుకొచ్చేది. యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళని, యేసు ప్రభు నమ్ముకోని వాళ్ళు కూడా రేపు రాత్రికి మీరు ఇక్కడ తీసుకురండి. ఎందుకు తీసుకురావాలంటే రోజు వాళ్ళు మనతో ఏమంటారంటే యేసు ప్రభు కూడా దేవుడేనండి, కాదని ఎవరన్నారు అంటారు రోజు మనతోటి వాళ్ళు. కానీ రేపు గనక వాళ్ళని మీరు ఇక్కడికి తీసుకొస్తే యేసు ప్రభు కూడా దేవుడు అనే మాట మానేస్తారు. యేసు ప్రభు మాత్రమే దేవుడు అని వాళ్ళు మనతో చెప్తారు. ఇద్దరం కలిసి పాడాం నా పాటలు అంటివి. వాళ్ళ నాన్నగారే నన్ను సేవలోకి నడిపించారు, అందుకే అన్నయ్యతో సీడీ చేశాను నేను. నా సాక్ష్యం పూర్తిగా ఇందులో ఉంది, నా పాటలు ఉన్నాయి. పెద్ద ఖరీదైన బుక్ అని కంగారు పడిపోకండి, రేపు రాత్రికి ఇస్తాం. బుక్ ఖరీదు 50 రూపాయలు. ఇందులోనే సాక్ష్యం పాటలు ఉన్నాయి. ఈరోజు మీరు కొనుక్కుంటామన్నా నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే అసలే మీరు ఏ ఊరింది? చంద్రబాగ్, కోణార్క్ కదండి. అసలే మీరు మామూలు వాళ్ళు కాదు, ఒరిస్సా వాళ్ళు. ఈ రాత్రికి చదివేసి రేపు రావడం మానేస్తారు. నేను అసలే ఆంధ్ర అమ్మాయిని, కృష్ణా జిల్లా అమ్మాయిని, మీకంటే తెలివైందని. అర్థమైందా? రేపు రాత్రికి ఇస్తాను. సాక్ష్యం అంతా విని ఒక 50 రూపాయలు తెచ్చుకోండి. సాక్ష్యం అంతా విని బాగుంది అనుకుంటే రేపు రాత్రికి తీసుకోండి. ఈరోజు నేను అమ్మను, మీరు అడిగిన అమ్మను. ఎందుకంటే బుక్స్ అమ్మడం ముఖ్యం కాదు, దేవుని సువార్త ప్రకటించడం ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్దాం. రేపు రాత్రికి మాకు అవసరం, ఇది అనేకులు ఉపయోగపడద్దు అనుకుంటే జనవరి 1 కనుక ఇది స్టార్టింగ్ అయింది కనుక నూతన సంవత్సరం గిఫ్ట్కి ఎవరికైనా ఇవ్వడానికి కొనుక్కుని ఎవరికైనా ఇవ్వండి, మంచిదండి. రేపు రాత్రికి మనం కలుసుకుందాం, సాక్ష్యం విందాం. అప్పటి వరకు కూడా మీరు అనేకులకి ఈ విషయాన్ని షేర్ చేసి అనేకులు తీసుకొస్తామండి. మేము వస్తాం, మాతో పాటు అనేకులు తీసుకొస్తామని వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. ఒరిస్సా వాళ్ళు ఎంత మంచోళ్ళు ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా సంతోషం, మాట తప్పరు. ఎస్, మంచి మాట చెప్పారు. మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు 2024లోకి మనం వచ్చేసామండి. 2024లో వచ్చేసాం కనుక చాలామంది 2023 వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. కానీ మనం ఇంకనూ బ్రతికే ఉన్నాం. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనం బ్రతుకున్నాం. ఇక బ్రతుకున్న కాలంలో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కనుక ఎలా ఉంటే దేవుడికి ఇష్టం అలా బ్రతకడానికి మనం నిశ్చయించుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక పెళ్లి కొడుకు కోసం పెళ్లి కుమార్తె ఎలా రెడీ అవుతుందో దేవుని కొరకు వధువైన సంఘం మనం అలా రెడీ అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకుని అలా ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటే ఆయనకు నచ్చుతుందో అలా ఉండడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. మత్తయి సువార్త ఆయనకి ఇష్టమైన మాటలో ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను. నాకు ఉన్న అలవాటు ఏంటంటే నేను మెసేజ్ అంటూ స్టార్ట్ చేస్తే 7 మాటలు చెప్తాను. 3 మాటలు లేకపోతే 7 మాటలు. ఇప్పుడు 3 మాటలు చెప్పాలా, 7 పాయింట్స్ చెప్పాలా? ఓకే, రైట్, మంచిది. మత్తయి సువార్త తీయండి. బైబిల్ ఉన్నవారు ఒక 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నప్పుడు మాత్రం మీరు జస్ట్ అలా వాక్యం చూస్తూ ఉండండి. నేను చదవమన్నప్పుడు మీరు వాక్యం చదవండి. మామూలుగా ఉన్నప్పుడు మాత్రం అలా దేవుని వాక్యాన్ని మీరు చూస్తూ ఉండండి. 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? తలలు వంచుదాం, కండ్లు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన హృదయము, గ్రహించగలిగిన మనసు మా అందరికి దయచేయి. ఎలా ఉంటే మేము నీకు ఇష్టమో, మేము ఎలా జీవిస్తే నీకు ఇష్టమో, ఎలా బ్రతికితే నీకు ఇష్టమో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. కూడి వచ్చిన ప్రజలందరూ మీరు కటాక్షించండి. మీ కరుణగల మాటలు ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. నిలబడి నాతో కూర్చున్న ప్రజలందరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమని
ఈ రాత్రికాల సమయంలో అనేక కుటుంబాలు కట్టబడాలి, అనేక జీవితాలు కట్టబడాలి, అనేక బ్రతుకులు మార్చబడాలి. నీ వంటి ఎరగని వారు నీ వైపుకు తిప్పాలి. గొప్ప కార్యాలు మీరే జరిగించమని మరొకసారి కూడి ఉన్న బిడ్డలు నన్ను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఒక మాట నేను చదివాను, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు లోకములో ఉప్పై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, లోకంలో మనం ఎలా బ్రతకాలంటే ఉప్పులాగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా బ్రతకాలండి లోకంలో అంటే ఉప్పులాగా బ్రతకండి మీరు లోకంలో అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి బైబిల్ అంతా చదివిన చాలామంది అబ్జర్వ్ చేసిన విషయాలు, నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. విషయం ఏంటంటే, బైబిల్ అంతా చదివినప్పుడు ఎక్కడ కూడా నువ్వు అబ్రహాము లాగుంటే నాకు ఇష్టం, ఇస్సాకు లాగుంటే నాకు ఇష్టం, యేసేపు లాగుంటే నాకు ఇష్టం, లేకపోతే దానియేలు లాగుంటే నాకు ఇష్టమని ఎక్కడ కూడా బైబిల్లో ఒక మాట కూడా లేదండి. ఎందుకు వాళ్ళ ప్రస్తావన నేను తెచ్చానంటే, అబ్రహాము నీతిమంతుడు, యేసేపు నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, దానియేలు నీతిమంతుడు, ఇలా లిస్టు చూస్తే చాలామంది నీతిమంతులు బైబిల్లో ఉన్నారు. నువ్వు వాళ్ళలాగుంటే నాకు ఇష్టమని దేవుడు ఎవరిని పోల్చి మనకు చెప్పలేదు. కారణం ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడు ఒకలాగే ఉండడండి. ఈరోజు ఇలా ఉన్న వ్యక్తి ఒక 2-3 నెలల తర్వాత మనస్సు మారిపోవచ్చు, ఒక సంవత్సరం తర్వాత అతని మనస్సు చేంజ్ అయిపోవచ్చు. మనిషి ఎప్పుడు ఒకలాగా ఉండరో. కానీ దేవుడు మనిషికి పోల్చకుండా ఉప్పుకి ఎందుకు పోల్చాడంటే, ఉప్పులో కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఒక 7 పాయింట్స్, 7 లక్షణాలు ఉన్నాయి. 7 లక్షణాలు ఎప్పటికీ మారవండి, అలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ 7 లక్షణాలు మనిషికి పోల్చి మీరు అలా ఉంటే నాకు ఇష్టమని చెప్పాడు. ఉప్పుకున్న లక్షణాలు చెప్తూ ఆయన ఎందుకు పోల్చాడో మీతో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలాగున ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఉప్పుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, లక్షణం చెప్తాను, కొటేషన్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఉప్పుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఉప్పు తెల్లగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అందరం మనసులో పెట్టుకునే వాళ్ళు మనసులో పెట్టుకొని, రాసుకునే వాళ్ళు రాసుకోండి. 7 పాయింట్స్ చెప్తాను మీకు, 7 పాయింట్స్. ఉప్పు తెల్లగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒడిస్సాలో ఉప్పు ఏ కలర్లో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఏమైనా చేంజ్ అవుతుందా? అవుతుందా? ఇక్కడ ఉప్పు తీసుకెళ్ళి అమెరికాలో పెడితే కలర్ చేంజ్ అవుద్దా? ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. దేవుడు ఎందుకు చెప్పాడు మీకు ఒక మాట చెప్తున్నాను. పేతురు పత్రిక ఒకసారి చూద్దాం. మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కొటేషన్ చూడండి ఒకసారి. పేతురు మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి. చాలు తల్లి, చూడండి, చాలా అద్భుతమైన మాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉంది. పరిశుద్ధత తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సూచన. గుర్తుపెట్టుకోండి. చాలామంది వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఎక్కువ సేవకులు వైట్ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కడైనా చిన్న డ్రాప్ పడినా కూడా తెలిసిపోద్ది వైట్ డ్రెస్లో. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలైన మీరు పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఉద్దేశం ఏంటంటే, ఎక్కడున్నా అలాగే ఉండాలని ఉద్దేశం. అర్థమైందండి? కొంతమంది చర్చిలోకి వస్తే ఒకలాగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటారండి. ఉప్పు ఎక్కడున్నా ఒకలాగా ఉంటుంది. ముందే చెప్పాను, ఈ వరిసాలో ఉప్పు పొట్లం కట్టుకుని మా ఊరు తీసుకెళ్తే, ఇప్పుడు 12వ తారీఖు వెళ్ళిపోతున్నాను నేను, వెళ్ళేటప్పుడు మా ఊరు పట్టుకెళ్తే వెళ్ళేటప్పుడు దారిలో రంగు మారద్దా? కొంతమంది ఏంటోనండి ఊసర వెళ్ళలాగా రంగులు మారుతూ ఉంటారు. ఊళ్ళో ఉంటే ఒకలాగా ఉంటారు, ఊరు దాటితే ఒకలాగా ఉంటారు. ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటారు, ఇల్లు దాటితే ఒకలాగా ఉంటారు. చర్చిలో ఉంటే ఒకలాగా ఉంటారు, చర్చి దాటితే ఒకలాగా ఉంటారండి చాలామంది. మా చర్చిలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. మా చర్చిలో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ పేరు శాంతమ్మ గారు. మా ఏరియాలో ఎలా ఉంటుందంటే, ఆంధ్రాలో ఎవరికైనా పిల్లలు ఉంటే ముందు ఆడపిల్లకి పెళ్లి చేసి తర్వాత మగ పిల్లలకు పెళ్లి చేస్తారు. మా ఏరియాలో సంగతి చెప్తున్నాను, ఇక్కడ సంగతి నాకు తెలియదు. ఆవిడకి ఒక పాప ఒక బాబు. ముందు ఆడపిల్లకి పెళ్లి చేసిందండి. ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత అల్లుడు ఒక రోజు వచ్చారు, పండక్కి ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరు భోజనం చేస్తున్నారట. ఆవిడే నాకు చెప్పింది. భోజనం చేస్తున్నప్పుడు చారు తీసుకొద్దాం లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల అక్కడ ఒక సంఘటన జరుగుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర. ఏంటా సంఘటన అంటే, అల్లుడు గారు అమ్మాయికి అన్నం తినిపిస్తున్నారు. మీరెందుకు అలా బీసుకుపోయారు? అల్లుడు గారికి అమ్మాయికి అన్నం తినిపిస్తే సంతోషంతో చారుకి అక్కడ పెట్టి, పాస్టమ్ గారు మా అల్లుడు చాలా మంచోడు పాస్టమ్ గారు అని చెప్పింది నా దగ్గరకు వచ్చి. అప్పుడు ఎలా తెలిసిపోయిందమ్మా, పెళ్ళై వారం అయింది కదా, అప్పుడు ఎలా తెలిసిపోయింది మీ అల్లుడు మంచితనం అంటే, అమ్మాయికి అన్నం తినిపిస్తున్నాడండి అన్నాను. వాళ్ళు 100 ఏళ్ళు అలాగే ఉండాలి అన్నాను నేను. వాళ్ళు ఎంతకాలం అలా ఉండాలి? 100 ఏళ్ళు అలాగే ఉండాలన్నాను. ఈ శాంతమ్మ గారి గురించి మీకు అర్థమవడం చెప్తున్నా. చర్చిలో ఉంటే ఒకలాగా ఉంది కదా, ఇంట్లో ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇవిడ సరే, కొడుకు పెళ్ళైపోయిందండి, సంవత్సరం అయింది. సంవత్సరం అయినా కొడుకు కూడా పెళ్ళయింది, కోడలు వచ్చింది. సేమ్ డైనింగ్ టేబుల్, సేమ్ సన్నివేశం. అదే డైనింగ్ టేబుల్ మీద ఇప్పుడు కొడుకు కోడలు కలిసి భోజనం చేస్తున్నారు. అల్లుడు కూతురు తిన్న డైనింగ్ టేబుల్ అది కూడా. ఇప్పుడు కొడుకు కోడలకు అన్నం తినిపిస్తున్నాడు. ఇప్పుడు ఈవిడ చూసింది, దానికి తినిపించడం అది తినలేదా, దానికి తినిపించాల పటా 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 పళ్ళు కోరుతుంది. ఇప్పుడు గనక ఈవిడికి బీపీ మిషన్ తగిలిస్తే, బీపీ మిషన్ తగిలించి చూస్తారు కదా మీ ఏరియాలో, చూస్తారా?
బీపీ మిషన్ కనుక తగిలించి చూస్తే ఒక్క బీపీ మిషన్ దెబ్బకి పేలిపోద్ది. 2 బీపీ మిషన్లు జాయిన్ చేసి తగిలించాలి. ఆవిడ పెరుగు తీసుకుని అక్కడ పారేసి నా దగ్గరకు వచ్చి పాస్టమ్ గారు అంది. అమ్మ బాబా ఏంటమ్మా తల్లి అన్నాను. చూసారని చూడలేదన్నాను. మీ ఇంట్లో జరిగే విషయాలను చూస్తా, పని పాటలు లేవా మాకు, ఏంటమ్మా నీ బాధ అన్న. అమ్మగారు పెళ్ళై 3 రోజులు అవ్వలేదు, అప్పుడు దానికి కాళ్ళు ఇచ్చేస్తున్నాడు అమ్మగారు అంది. ఏమైంది అన్నాను. ఏం లేదు అమ్మగారు దానికి అన్నం తినిపిస్తున్నాడు అమ్మా అంది. ఓహో నీ బాధ అదే అమ్మా. ఇప్పుడు సంవత్సరం క్రితం కూతురు అల్లుడికి అన్నం తినిపించినప్పుడు ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు మరి కొడుకు కోడలకు అన్నం తినిపిస్తే అలా బాధపడుతున్నావు ఏంటమ్మా అన్నాను. పాస్టమ్ గారు మీకు చెప్పేశానా పాస్టమ్ గారు ఆ విషయం అంది. కూతురు అల్లుడి విషయం చెప్పేశావు అన్నాను. ఇంకెవ్వరికే చెప్పకండి పాస్టమ్ గారు అంది. ఇప్పటికి నేను 999 మీటింగ్లో చెప్పాను ఈ విషయం. మీరు చేసే అన్ని పనికిమాలిన పనులు మేము ఎవరికి చెప్పకూడదు. అర్థమవుతుందండి. చాలామంది గుళ్ళో ఉంటే ఒకలాగా ఉంటారు, ఇంట్లోకి వస్తే ఒకలాగా ఉంటారు, చర్చిలో ఉంటే ఒకలాగా ఉంటారు, ఇంట్లోకి వస్తే ఒకలాగా ఉంటారు. చర్చిలో చాలామందిని చూస్తే ఇప్పుడే దేవదూత పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చి ఇక్కడ కూర్చుందేమో అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక చూడాలి వాళ్ళ వీర ప్రతాపం. అందరూ పూనేస్తారు వాళ్ళ మీద. దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని. గుర్తుపెట్టుకోండి, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మీరు ఉప్పులాగుంటే నాకు ఇష్టం అన్నాడు. ఎందుకు ఉప్పులాగుంటే నాకు ఇష్టం అన్నాడు? ఉప్పు ఎక్కడున్నా ఒకలాగా ఉంటుంది, ఇంట్లో ఉన్న అలాగుంటుంది, వీధిలో ఉన్న అలాగుంటుంది, చర్చిలోకి తీసుకొచ్చిన అలాగుంటుంది, దేశం దాటినా కూడా అలాగుంటుంది. నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. నువ్వెక్కడున్నా దేవుని బిడ్డగా గుర్తించబడాలి. ఎక్కడున్నావు దేవుని బిడ్డగా గుర్తుపట్టాలి. ఎవరు చూసినా గుర్తుపట్టాలి. నువ్వు దేవుని బిడ్డవా అని అడగాలండి. ఎక్కడైనా నువ్వు కనబడితే, నువ్వు పురుషుడివైనా కావచ్చు, స్త్రీవైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను చూడగానే నువ్వు దేవుని బిడ్డవా అని అడగాలి. నిన్ను ఎదటి వాళ్ళు దేవుని బిడ్డవా అని అడగాలి. అలా కనబట్టలేదండి ఇప్పుడు జనాలు చూస్తుంటే. లోకమాన్య తిలక్ ఎల్టీటీ ట్రైన్ ఉంది, మీకు వైజాగ్ వరకు వస్తుంది. అటువైపు నుంచి ముంబై టు ఎల్టీటీ వైజాగ్. ఆ ట్రైన్లో ఒక రోజు నేను ఎక్కాను. కుర్రోడు చూశానండి. కుర్రోడు చాలా చక్కగా ఉన్నాడు, చిన్న కుర్రోడు, యవనస్తుడు. చూశాను, ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ కుర్రోడు వైపు చూశాను, ఆరాగా చూశాను. అమ్మాయి ఇందాక నుంచి మీరు నా వైపు చూస్తున్నారు, మీరు పాస్టమ్ గారా అని అడిగాడు కుర్రోడు. అవును బాబు అన్నాను. ఏమ్మా ఇందాక నుంచి నా వైపు మీరు చూస్తున్నారంటే, ఏం లేదు బాబు నువ్వు నాకు విచిత్రంగా కనపడ్డావు, అందుకే నీ వైపు అలా చూస్తున్నాను అన్నాను. ఏంటి విచిత్రం తెలుసండి? కుర్రోడైతే బాగానే ఉన్నాడు, చక్కగా అందంగా ఉన్నాడు బొమ్మలాగా. కానీ ఏమైంది తెలుసండి, కుర్రోడు ఈ జుట్టు మొత్తం తీసాడు, ఏం లేదు, ఇటు మొత్తం తీసాడు, ఏం లేదు, మధ్యలో ఎలా ఉంది, ఒరిస్సా టు వైజాగ్ బైపాస్ లాగా. అదేం క్రాఫ్ బాబు అన్నాను. గుర్రం క్రాఫ్ అండి అన్నాడు. నీ పేరేంటి అని అడిగాను. అభిషేక్ అన్నాడు. నేను షాకు. అమ్మా మనోడే, అభిషేక్ అంటే హిందువులు పెట్టుకుంటారు పేరు. ఓర్ని దుంప దగ్గర చర్చికి వెళ్తావా నువ్వు అని అడిగాను. చర్చికి వెళ్తావేంటి అమ్మగారు, నేను యూత్ ప్రెసిడెంట్ అమ్మగారు అన్నాడు. అబ్బో యూత్ ప్రెసిడెంట్వా? యూత్ ప్రెసిడెంట్ని ఫాలో అవుతారు కదా యూత్ అందరూ. మనోడు ఆ క్రాఫ్ వేయించుకున్నాడని చర్చిలో అందరూ అదే క్రాఫ్ వేయించుకున్నారు అనుకో, చర్చిలో కుర్రోళ్ళు కూర్చున్నారు అనుకోరు, గుర్రాలు కూర్చున్నాయి అనుకుంటారు. నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు వేసుకునే బట్టలు దేవుని బిడ్డల బట్టలాగా ఉన్నాయా? దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు 2 పిల్లలని చెప్పాను. నా 2 పిల్లలకి ఒకరికేమో నా పోలిక వచ్చింది, ఒకరికి నా భర్త పోలిక వచ్చింది. 2 పిల్లల్లో ఒకరికి నా పోలిక, ఒకరు నా భర్త పోలిక. కారణం ఏంటంటే వాళ్ళు నా పిల్లలు. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. ఎవరి బిడ్డలమని చెప్పుకుంటున్నాం? మాట్లాడండి. ఆయన బుద్ధులు కానీ ఆయన బొగ్గలు కానీ ఏమైనా మీలో వచ్చినాయా? ఏమి రావాలి? ఆయన బుద్ధులు అన్నా రావాలి. మాట్లాడరండి. ఆయన బుద్ధులు అన్నా రావాలి. బొగ్గలు హాస్పిటల్కి ఎప్పుడు పిల్లల్ని చూడలేదా? పిల్లలు పుట్టగానే హాస్పిటల్కి వెళ్తారు, బొగ్గలు అచ్చ వాళ్ళని డాడీ బొగ్గలు వచ్చేసిరా, డాడీ బొగ్గ చెప్పుకోమా. ఎందుకు? మన పిల్లలు కనుక మన పోలికలు ఖచ్చితంగా వస్తాయి. మనము దేవుని పిల్లలము. గుర్తుపెట్టుకోండి, ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని పోలిక మనలో కనబడాలి. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు ఉప్పులాగుంటే నాకు ఇష్టమన్నాడు. కారణం ఏంటంటే ఉప్పు ఎక్కడున్నా తెల్లగానే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి పాయింట్, నేను వరుసగా 7 పాయింట్స్ చెప్తాను మీకు. ఉప్పుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటి? తెల్లగా ఉంటుందంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడంటే మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నెంబర్ 2, ఉప్పుకున్న 2వ లక్షణం మీకు చూపిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం బైబిల్ జాగ్రత్తగా చదువుతూ, ఈ మాటలు చదువుతున్న మాటలు మీరు జాగ్రత్తగా వింటూ, కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలెనో
అది మీరు తెలుసుకునుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. దేవుని స్తోత్రం చెప్దాం. రెండో పాయింట్, ఉప్పుకున్న లక్షణం చెప్తున్నాను. లక్షణాలు మీరు రాసుకుంటే ఒకవేళ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఉప్పుకున్న లక్షణం, రెండవ లక్షణం ఏంటంటే రుచి కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని వివరిస్తాను నేను, కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. రెండవ లక్షణం ఏంటంటే రుచి కలిగిస్తుంది. ఉప్పుకున్న లక్షణం అది రుచి కలిగిస్తుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీ ఏరియాలో నాకు ముసలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. 80 సంవత్సరాలు 90 ఆ వయసులో ఉన్న వాళ్ళతో మంచి మాటలు చెప్తారు. వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఉప్పు అంటదంట, అన్నీ ఏది చూడు నన్ను ఏది చూడు అంటదంట. అర్థమైందండి మీకు? అర్థమైందా? చాలా టేస్ట్ కలిగించాలంటే ఉప్పు. ఎవరైనా మంచిగా వంట చేశారనుకోండి, చాలా బాగుంది అంటాం. అర్థమైందండి? చాలా బాగుందని చెప్తాం. ఇప్పుడు దేవుడు ఎందుకు ఉప్పుకు మనకు పోల్చాడంటే, మంచిగా సరిపడినంత ఉప్పు వేస్తే చాలా బాగుందండి, ఈరోజు మీరు చేసిన వంట చాలా బాగుందండి, మేము కూడా సావుకులని చెప్తాం. అలా కాదు, మా ఊర్లో ఉప్పు చాలా ఎక్కువ ఉందని ఇంత తీసి అందులో పడేసాం అనుకో, పూ అంటాం. అవునా కదా? అంటే ఉప్పుకి ఎందుకు పోల్చాడు దేవుడు మనంటే, నీ మాటలో లిమిట్గా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఉప్పులాగా ఉండాలి. రెండో పాయింట్లు ఎందుకు కోరుకున్నాడంటే, మీరు లిమిట్గా మాట్లాడాలని దేవుని ఉద్దేశం. సరిపడా మాట్లాడితే మీ మాటలు చాలా బాగుంటాయి, అందరూ వింటారు. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు అనుకో, అందరూ నోటి వెంట ఉమ్మేస్తారు. ఉమ్మేయించుకునే బ్రతుకు మనం బ్రతకూడదండి. మన బ్రతుకులు ఎలా ఉండాలంటే లిమిట్గా మాట్లాడాలి, లిమిట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప విలువ కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. సరిపడా మాట్లాడాలి, సరిపడా జీవించాలి. ప్రజల్లో మనం ఉంటున్నప్పుడు, నేను గుర్తుపెట్టుకోండి, మీకు మంచి పాయింట్స్ చెప్తాను. 10 మందిలో ఉన్నప్పుడు నోరు ఎవరైతే కాచుకుంటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. లేకపోతే 100 మందిలో అయినా కావచ్చు, 10 మందిలో అయినా కావచ్చు, 100 మందిలో అయినా కావచ్చు. 100 మందిలో ఉన్నప్పుడు ఎవరైతే నోరు కాపాడుకుంటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అలా కాకుండా ఎవ్వరు లేరు, అసలు ఎవరు లేరు, నీ భర్త లేరు, నీ పిల్లలు లేరు, ఎవరు లేరు, నువ్వు రూమ్లో ఒక్కడవే ఉన్నావు, పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు, ఎవరు లేరండి ఇంట్లో, మనం ఒక్కడవే ఉన్నాం, రూమ్లో ఒక్కరు ఉన్నాం, ఇంట్లో ఎవరు లేరు. అలాంటప్పుడు మన మనసు కాచుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే మనసుని కాచుకుంటారో, ఏం కాచుకోవాలంట చెప్పండి అమ్మా? నోరు. ఎవరైతే నోటిని కాచుకుంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఉన్న మాట ప్రతి మనుష్యునికి ఒకసారి చదువుతల్లి. చేస్తే రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, మన సంభాషణ ఎల్లప్పుడు అంటే, ఎల్లప్పుడు అంటే మనం బ్రతుకున్నంత కాలం ఎల్లప్పుడూ మన సంభాషణ. చూడండి, ఒక బావిలో నుంచి తీపి నీరు, ఒక బావిలో నుంచి ఉప్పు నీరు వస్తుందండి. ఈ ఏరియాలో, మన ఒడిస్సా ఏరియాలో ఒకే బావి, తీపి నీరు ఉప్పు నీరు వస్తుందా? ఎప్పుడూ రాదండి. ఎప్పుడూ తీపి నీరు వస్తుంది, లేకపోతే వస్తే మొత్తం ఉప్పు నీరు. కానీ కొంతమంది నోటి వెంట అదే నోటితో దేవుని స్తుతిస్తారు, అదే నోటితో దేవుని ఆరాధిస్తారు, అదే నోటితో బండ బూతులు తిడతారండి. చూసిన వాళ్ళు ఎంత అసహించుకుంటారో తెలుసా? వీళ్ళ దేవుని నమ్ముకుంది. ఒకరోజు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బాబు అన్న మాట ఈ రోజుకి నేను మర్చిపోలేనండి. నన్ను చూడగానే ఆ కుర్రోడు అన్నాడు, చిన్న కుర్రోడే, మీరు పాస్టమ్ గారా అన్నాడు. అవునండి అన్నాను. నేను ఒక మాట అంటాను, మీరు ఏం బాధపడరుగా పాస్టమ్ గారు అన్నాను. నేనేం బాధపడను, పర్లేదు అన్నాను. అతను అన్న మాట ఏంటి తెలుసండి, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు పాస్టమ్ గారు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నోళ్ళు మంచివాడు కాదు అన్నాడు. చాలా బాధ కలిగిందండి నాకు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలో నేను ఉన్నానా లేదా? ఎందుకు ఆ మాట వచ్చిందంటే, వాళ్ళు చేసే పనికి మాల పనులు చెప్పాలి. మొట్టమొదటి మాట ఏంటి? ఉప్పు తెల్లగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి. రెండవ మాటకు అర్థం రుచి కలిగిస్తుంది అంటే అర్థం ఏంటంటే, అర్థం చెప్పండి, మన మాటలు లిమిట్గా ఉండాలి. మూడో పాయింట్, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. చాలు తల్లి చాలు. చూడండి, ఇక్కడ మూడో పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఇంకొక మూడో మాట మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే ఇంకొక పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుందండి. చాలు. ఇక్కడ ఉన్న మాట జాగ్రత్తగా చూస్తే ఉప్పుకున్న మూడవ లక్షణం ఇందులో మీకు కనబడుతుంది. మూడో లక్షణం ఏంటంటే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను.
లక్షణం చెప్తున్నా కదా, ముందు లక్షణం మీరు రాసుకోండి. మూడో లక్షణం ఏంటంటే కరిగిపోతుందని రాసుకోండి. కరిగిపోతుంది. ఉప్పుకున్న మూడో లక్షణం ఏంటంటే కరిగిపోతుంది. ఎందులో వేసిన ఏమవుద్ది? ఉప్పు మాట్లాడండి. కరిగిపోతుంది. ఏ ఐటెంలో అయినా వేయండి, దేంట్లో అయినా వేయండి, ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఉప్పు వేసిన వెంటనే కరిగిపోతుంది. అంటే కరిగిపోయే మనసు క్రైస్తవులకు ఉండాలండి. కఠినమైన మనసు మనకి ఉండకూడదు. చాలామంది మనసులు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు, అర్థమైందా? రాతి గుండెలు మనలో ఎవరిలో ఉండకూడదండి. ఖచ్చితంగా మాంసపు గుండెను దేవుడు ఇస్తాడట. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. కరిగిపోవడం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. మా అమ్మమ్మ వాళ్ళతో, అంటే ముసలి వాళ్ళతో ఎక్కువ నేను ఫ్రెండ్షిప్ చేసేదానని చెప్పాను కదా. అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ టైంలో జరిగిన ఒక విషయం చెప్పిందండి నాకు. అంటే ఇప్పుడు విషయం కాదు, అది దగ్గరకు వచ్చి ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాల టైంలో, అంటే మా అమ్మగారికే 75 సంవత్సరాల పైన ఉంది వయసు. అంతకుముందు జరిగిన విషయాలు చెప్తున్నాను మీకు. అప్పుడట అత్తగారింటికి వెళ్ళినప్పుడు అల్లుడు గారికి ఒక సైకిల్ కానీ ఒక వాచ్ కానీ పెడితే చాలా గొప్పగా ఉండే టైంలో జరిగిన విషయం చెప్తున్నాను. అల్లుడు గారు ఒకరోజు అత్తగారింటికి వెళ్తే అత్తగారు అంటే ఒక వెరైటీ వంట చేసి అల్లుడు గారికి పెట్టారట భోజనం. వెరైటీ వంట పేరు ఇప్పుడు నాకు తెలియదు, ఆ వంట నేను ఎప్పుడు తినలేదు. తోప అంట వంట పేరు. అల్లుడు గారు భోజనం చేశారు. వచ్చేటప్పుడు అత్తయ్య గారు ఇంకొంచెం పెట్టండి అంటే బాగోదేమో, అల్లుడు కరువోడు ఇలా తింటున్నాడు అనుకుంటారని, మీరు చేసిన వంట పేరు ఏంటి అని అడిగితే తోపమ్మ అని చెప్పారంట. ఓకే, అల్లుడు గారు తోప అనుకుని తోప అనుకుంటా మనోడు బయలుదేరాడంట ఇంటికి. ఎక్కడికి? భార్య దగ్గరికి. వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. సగం దూరం వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి లేవు తెలియదు కానీ చిన్న చిన్న బోధులు పిల్ల కాలువలోనే ఉంటాయి. యువతల నుంచి అవతలకి దూకాలంట. దూకేటప్పుడు మనోడు తోప అనుకుంటూ వచ్చినాడు. అవతల నుంచి అవతలకు దూకేటప్పుడు ఐసరు బజ్జా అన్నాడంట. ఏమన్నాడండి? అనుకుని ఈ మాట మర్చిపోయాడు. ముందు అనుకున్న మాట మర్చిపోయి ఆ మాట అనుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అమ్మాయికి చెప్పాడట, అమ్మ మీ అమ్మాయి ఇప్పుడు మంచి వంట తయారు చేసి పెట్టింది, ఆ వంట నేను తినాలనుకుంటున్నాను. ఏంటండి వంట అంటే, అమ్మగారు చేసిన వంట నాకు పెట్టమ్మా అంటే, దాని వంట పేరేంటో చెప్పయ్యా పెడతానందంట ఆ పిల్ల. అనగానే ఐసరు బజ్జా అన్నాడంట మనోడు. అదేం వంట అన్న? నిజమమ్మా, ఇప్పుడే మీ అమ్మ నాకు అది చేసి పెట్టింది, అది నాకు చేసి పెట్టంటే. అమ్మతో ఫోన్లో మాట్లాడడానికి అప్పుడు ఫోన్ ఉన్నాయా? చెప్పండమ్మా. ఉత్తరం వేద్దామంటే ఉత్తరం వేస్తే ఎప్పటికి వస్తాయి? ఇప్పుడు నాకు ఆ వంట అంటే అసలు తెలియదన్నా కూడా కుర్రోడు వింటలేదంట. ఖచ్చితంగా వంట నాకు చేసి పెట్టమని. మూడో పాయింట్, మూడో లక్షణం ఏంటి చెప్పాను మీకు? ఉప్పుకున్న మూడో లక్షణం ఏమని చెప్పాను? కరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి అందరూ, కరిగిపోతుంది. అంటే మన హృదయాలు ఎలా ఉండాలంటే కఠినమైన మనసులాగా ఉండకూడదు. ఎలాంటి మనసు ఉండాలట? కరిగిపోయే మనసు ఉండాలి. కరిగిపోయే మనసు ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి జరిగిన విషయం చెప్తున్నాను. అతను అనుకుంటూ కాలువ దాటి అవతలకి వెళ్ళేటప్పటికి ఈ మాట మర్చిపోయాడు. తోప అనుకుంటా బయలుదేరిన మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మర్చిపోయాడు. కాలువ దాటేటప్పటికి ఐసరు బజ్జా అన్నాడంట మనోడు. ఆ మాట అనుకుని ఇంటికి వెళ్ళి అమ్మాయికి ఇప్పుడు ఐసరు బజ్జా వండి పెట్టి అన్నాడంట. ఆ వంట ఉంటుంది అసలు? మన ఊర్లో మైసూరు బజ్జీ ఏంటి ఎవరైనా వండుతారు కానీ ఐసరు బజ్జీ అక్కడ ఉంటుందండి. అమ్మ ఆ వంట నాకు తెలియదమ్మా అన్నాడంట. నువ్వు వండుతావా లేదా అన్నాడంట. తెలియదు అనగానే పెద్ద కర్రగుడు పట్టుకుని ఆ పిల్లని చిత్తకు కొడుతున్నాడంట. ఎందుకు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు ఆ పిల్లలు కొడుతున్నాడు? పక్కింటి ఆవిడ చూసి, ఏమయ్యా ఇప్పుడే కదా మీ అత్తగారింటికి వెళ్ళొచ్చావు, ఇంతలో నా పిల్లని ఎందుకు అలా కొట్టేస్తున్నావు? తోప కొట్టేస్తున్నావు కదరా నాయన అందంట. అనగానే అప్పుడు మనోడు అన్నాడంట, అదిగో తోప, ఆ తోపే. ఇందాక అసలు నాకు తెలియదంటే ఆ పిల్ల ఏమన్నా విన్నాడా? ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, మనం ఒక్కోసారి పట్టామంటే పట్టిన దానికి 3 కాళ్ళు ఉంటాయి అంటారు. కొంతమంది 4వ కాలు ఉందంటే ఒప్పుకోరు. అదే పట్టుకుని వేలాడతారు. మన మనసులు ఎలా ఉండాలంటే కఠినమైన మనసులు ఉండకూడదు, కరిగిపోవాలి. మనం దేవుని స్తోత్రం చెప్దాం. కరిగిపోయే మనసు, రాతి గుండె మనలో నుంచి తీసివేసి దేవుడు ఏమిస్తాడంట? మాంసపు గుండె ఇస్తాడు. లక్షణం రాసుకోండి ముందు, కరిగిపోయే మనసులు కలగాలి. ఎవరికంటే క్రైస్తవులో మనకు ఏం మనసులు ఉండాలి? కరిగిపోవాలి, ఉప్పులాగా కరిగిపోవాలి. మనం కఠినంగా ఉండకూడదు. 4వ పాయింట్ చెప్తున్నాను చూడండి. కీర్తన గ్రంథం 133వ కీర్తన, త్వరగా మొదటి వచనం. 133వ కీర్తన మొట్టమొదటి వచనం చూడండి ఒకసారి. 4వ పాయింట్కి వచ్చేద్దాం. చదువు తల్లి. 133 మొట్టమొదటి వచనం చదువుతున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. 4వ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇందాక 3వ పాయింట్లో ఏమని రాసుకున్నామంటే, మనం కరిగిపోతుందని రాసుకున్నాం కదా.
4వ పాయింట్లు ఏమి రాసుకుంటారంటే కలిసిపోతుంది అని రాసుకోండి. 4వ లక్షణం, ఉప్పుకున్న 4వ లక్షణం ఏంటంటే కలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి అందరూ. కరిగిపోవడం వేరు, కలిసిపోవడం వేరు. అంటే మనం అందరిలోనూ కలిసిపోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఒక కులానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం. చూడండి, కులానికి సంబంధించినంత అయితే మనం యూనియన్ అంటారు. మనది యూనియన్ కాదు, మనది యూనిటీ. గుర్తుపెట్టుకోండి, మనది ఏంటది? అన్ని కులాలు కలిస్తే సంఘం. సార్వత్రిక సంఘం అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల కులాలు ఉంటాయండి సంఘంలో. ఒక కులానికి సంబంధించిన వాళ్ళం కాదు. అందరం కలిస్తే పరలోకం వెళతాం. దేవుని స్తోత్రం చెప్దాం. మనందరం అక్కడికి వెళ్ళి సార్వత్రిక సంఘంగా మార్చబడతాం. దేవుని స్తోత్రం చెప్దాం. అందరం అక్కడ చేరతాం. ఈ లోకంలో ఉండగా కులాలకు సంబంధం ఉండకూడదు. వీళ్ళు ఆ కులం వీళ్ళు ఈ కులం అని చెప్పి కులాలతో గొడవలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి కులం గొడవలకు సంబంధించిన విషయాలు మన లైఫ్లో ఎప్పుడు రాకూడదు. అందరితో మనం ఎలాగ ఉండాలంటే కలిసి పోవాలి. సంఘంలో, మా సంఘంలో ఉన్నారు దగ్గరకు వచ్చి 15 రకాల కులాల వాళ్ళు వస్తారండి. ఎన్ని రకాలు? 15 రకాలు. అంటే అందరం కలిస్తే సంఘం, అందరం పరలోకం వెళతాం, అందరూ ఒకే తండ్రికి బిడలం, ఒకే రాజ్యానికి వారసులం. దేవుని స్తోత్రం చెప్దాం. అందరిలో కలిసిపోవాలి. కుల మత భేదాలు అనేది క్రైస్తవులు అసలు ఉండకూడదండి. మా టీచర్ గారు, నాకు చదువు చెప్పిన టీచర్ గారికి 24 గంటల కడుపుల నొప్పి వచ్చింది. ఒకసారి కడుపుల నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసాం. చేస్తే ఆవిడకి బ్లడ్ కావాలన్నారు. ఆవిడ బ్లడ్ గ్రూప్ మాది కాదు. బ్లడ్ గ్రూప్ కోసం బయట తీసుకుందాం. బయటకు వచ్చాడు కుర్రోడు, అప్పుడే ఎంట్రన్స్కి వస్తున్నాడు. పాస్టర్ గారు, మీరు హాస్పిటల్కి వచ్చారు ఏంటండి అన్నాడు. నాకు కాదు బాబు, టీచర్ గారికి బాగలేదు, ఆపరేషన్ చేయాలట, 24 గంటల కడుపులు నొప్పి వచ్చిందంటే, మరి ఎక్కడికి బయటకు వెళ్తున్నానంటే బ్లడ్ కోసం అంటే ఏ గ్రూప్ అంటే పలానా గ్రూప్ అని చెప్తున్నా, అదే గ్రూప్ అండి అన్నాడు. ఓకే బాబు వచ్చేసి అంటే లోపలికి వచ్చాడు. బాబు సరిపడంత బ్లడ్ ఇచ్చాడు. ఆపరేషన్ సక్సెస్గా అయిపోయింది. సక్సెస్గా అయిపోయిన తర్వాత కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకున్నారు టీచర్ గారు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కుర్రోడు, ఆవిడకి తెలియదు, చెప్పలేదు, నేను కూడా కుర్రోడిని పిలిచాను కృతజ్ఞత కూటానికి. మీటింగ్ ఇలాగే జరుగుతుంది. టీచర్ గారు నా పక్కన కూర్చొని అందరి వైపు అబ్జర్వ్ చేస్తూ, అమ్మ రిప్కా, నేను అందరిని పిలిచాను కానీ ఆ కుర్రోడిని పిలవలేదు, ఆ కుర్రోడిని ఎవరు పిలిచారు అని అడిగింది. నేనే పిలిచాను అమ్మాను. అవునా, ఏమ్మా, ఎందుకని ఆ కుర్రోడు మనూరు కాదు కదా, నువ్వు ఎందుకు పిలిచావు ఆ కుర్రోడిని అంటే, మీకు బ్లడ్ ఇచ్చింది ఆ కుర్రోడు అమ్మగారు, టీచర్ గారు మీకు బ్లడ్ ఇచ్చింది ఆ కుర్రోడు అను. వీడి బ్లడ్ నాకు ఎక్కిచ్చారా అందొకసారే అనగానే అదేంటమ్మా అన్నాను. వీడు మన కులవాడు కాదు కదా, వీడు బ్లడ్ నాకు ఇచ్చారా అంది. వెంటనే నాకు కోపం వచ్చేసి వెంటనే అన్నాను, ఎందుకు టీచర్ గారు మీరు బాధపడబాకండి, తీసేద్దాంలే అన్నాను. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో తెలుసా? ఇలాంటి వాళ్ళు అందరిని ఏం చేయాలంటే, వీళ్ళది ఆ కులం వీళ్ళది ఏ కులం అనేవాళ్ళని సెలైన్ వెనక్కి తగిలిచ్చేసి, ఎంటీ సెలైన్ తగిలిచ్చేసి సూది పెట్టేసి ఎక్కిచ్చేయాలి. వెనక్కి వెళ్ళిపోద్ది మళ్ళీ. ఎంటీ సెలైన్ పెట్టండి. ఎలాంటి వాళ్ళకి సెలైన్ పూర్తయిపోయిన తర్వాత ఎంటీ సెలైన్, ఖాళీ సెలైన్ తగిలిచ్చేసి ఎలాంటి పెడితే బ్లడ్ అంతా వెనక్కి వెళ్ళిపోద్ది. తీసేద్దాంలో టీచర్ గారు బాధపడతాను. ఎలా తీసేస్తావు, కలిసిపోయిందిగా అంది. ఆడి బ్లడ్ తీస్తే నా బ్లడ్ అంతా పోద్దిగా అంది. నేను చెప్తున్నానండి, రక్తం అందరిలో కలిసిపోతుంది, గాలి అందరికీ వేస్తుంది. అర్థమైందండి? మనం పీల్చే గాలి అందరికీ సమానంగా వేస్తుంది. నీకెందుకండి కులమత భేదాలు? మీకు ఒక విషయం చెప్పనా, ఏ క్రైస్తవుడు కూడా కులం పేరుతో బ్రతకూడదు. మనమందరం క్రైస్తవ కులము, మనం క్రైస్తవులము. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు వారసులము. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవ కులం. ఏ కులం అని అడిగితే చెప్పండి, క్రైస్తవ కులం, క్రైస్తవులం, క్రీస్తుకు వారసులం అని చెప్పండి. దేవుని స్తోత్రం చెప్దాం. మనం అందరం ఒకే పట్టణానికి వెళ్ళిపోతామండి. గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరితో కలిసిపోండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన చోటకి మేము రాము, ఆ కులం వాళ్ళు వచ్చిన చోటకి మేము రామన్నారు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళే ఉంటారు. నువ్వు స్పెషల్గా వెళ్ళాలనుకో నరకానికి వెళ్ళాలి, అక్కడ ఎవరు ఉండరు. అర్థమైందా మీకు? ఈ లోకంలో ఏముంది తల్లి, ఒకసారి నా వైపు చూడు చెల్లి, ఈ లోకంలో ఏముందమ్మా ఆనందం, అసలు ఆనందం అంతా అక్కడే ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఎంత ఆనందమో సింపుల్గా 2 మాటలు చెప్తాను. ఎక్కువ చెప్పే టైం మన సబ్జెక్ట్ అది కాదు కనుక, అక్కడికి వెళ్ళాక అందరం కలిసి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఈ లోకంలో ఒంటి మీద బంగారం వేసుకుంటే గొప్ప, తప్పు కాదు, ఎవరిష్టం వాళ్ళది. ఒంటి మీద బంగారం ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతున్నావు. దేవుడు నీకు ఇవ్వబోతున్న గొప్ప అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? రాబోయే కాలంలో మీకు బంగారపు రోడ్లు వేయించబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో ఇంటి లోపల బంగారం ఉంటే గొప్ప, తప్పు కాదు. బీరువా లోపల కొన్ని తులాలు బంగారం ఉంటే గొప్పగా ఫీల్ అవుతున్నాం మనం. కానీ దేవుడు రాబోయే కాలం నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీ ఇల్లునే దేవుడు బంగారంతో కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 2 మాటలు అడుగుతా, సమాధానం చెప్పండి మీరు. మన ఒంటి మీద బంగారం ఉంటే గొప్ప, మనం బంగారం మీద నడిస్తే గొప్ప. చెప్పు బంగారం. మన మీద బంగారం ఉంటే గొప్ప, మనం బంగారం మీద నడిస్తే గొప్ప. మన ఇంటి లోపల కొన్ని తులాల బంగారం ఉంటే గొప్ప, ఇల్లే బంగారం అయితే గొప్ప. నీ ఇల్లు బంగారంగాను అంటారు చాలామంది. వాళ్ళు పాచి పడతంటే ఏమవ్వో, దేవుడు అంటే ఖచ్చితంగా అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. రాబోయే కాలంలో దేవుడు నేను బంగారం మీద నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం.
బంగారు పిల్లు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అందరూ కలిసి, మన అందరం కలిసి ఒకే కాలనీలో ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. రిప్కక్క ఇంటి పక్కన అప్పల రాజు ఇల్లు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అందరూ ఒక చోట ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఈరోజు మేము సేవకులు, మీరు విశ్వాసులు, కానీ ఆ రోజు అందరూ సమానమే. దేవుని స్తోత్రం చెప్దాం. మనం అందరం కలిసి ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. అందరితో కలిసిపోవాలి, అందరితో కలిసిపోవాలి. దేవుడు వచ్చి మన తీసుకుని పోబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 4వ పాయింట్ ఏమనుకున్నాం? కలిసిపోవాలి. 3వ పాయింట్ ఏమనుకున్నాం? కరిగిపోవాలి. మనం 4వది కలిసిపోవాలి. 5వ పాయింట్లోకి వస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. 5వ లక్షణం, ఒప్పుకున్న లక్షణం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 5వ లక్షణం చెప్తున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. 7:37 చూడు తల్లి. ఈయన సమస్తమును బాగుగా చేసాం. చదువు తమ్ముడు. చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. పాయింట్ చెప్తున్నాను కదా, ముందు లక్షణం చెప్తున్నాను కదా, రాసుకుంటున్నారు కొంతమంది, రాసుకోండి. ఉప్పుకున్న 5వ లక్షణం ఏంటంటే చెడిపోకుండా ఆపుతుంది. రాసుకోండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఉప్పులాగా మీరు ఉండండి అంటున్నాడు దేవుడు. ఎందుకు ఉప్పులాగా ఉండాలి అంటే, మనం ఒక్కొక్కటి ఆలోచన చేస్తున్నాం. ఉప్పు తెల్లగా ఉంటుంది అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఉద్దేశం. 2వ లక్షణం ఏమనుకున్నాం? రుచి కలిస్తుంది అంటే మన మాటలు లిమిట్గా ఉండాలి. 3వది కలిసిపోతుంది కాదు, కరిగిపోతుంది. కరిగిపోతుంది అంటే అన్నిట్లో కూడా మనం మంచి మనసుతో, ఎప్పుడు కూడా కఠినమైన మనసుతో ఉండకుండా కరిగిపోయే మనసుతో ఉండాలి. 4వ లక్షణం ఏమనుకున్నాం? కలిసిపోవాలి, అందరిలో కలిసిపోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. 5వ లక్షణం చెడిపోకుండా ఆపుతుందని. ఉప్పుకున్న లక్షణం రాసుకోండి ముందు. చెడిపోకుండా ఆపుతుంది అని రాసుకోండి. ఉప్పుకున్న లక్షణం అది. దేవుడు అంటాడు, మీరు ఉప్పులాగుంటే నాకు ఇష్టమయ్యా అన్నాడు. నేను ఉప్పులాగుంటే నీకు ఇష్టమేంటి ప్రభు? ఏంటంటే ఉప్పుకున్న లక్షణం నీలో ఉండాలని నాకు ఇష్టం అన్నాడు. ఏంటి ఆ లక్షణం అంటే, ఉప్పుకున్న గొప్ప లక్షణం ఏంటంటే చెడిపోకుండా ఆపుతుంది ఉప్పు. ఇలా చెప్తే మీకు అర్థం అవదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చేపలు అంటే మీకు ఎక్కువ చేపలు పడతారు కదా, ఫిషింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉన్నారు, మీకు అర్థమవుద్ది. ఉప్పు దానికి రాసినప్పుడు, ఎండబెట్టినప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఎక్కువ కాలం అంటే సంవత్సరం వరకు, 6 నెలల వరకు అలాగే ఉండిపోద్ది. ఎలా ఉంది అలా ఉండదు. కారణం ఏంటనుకున్నారు? ఉప్పు దానికి పెట్టడం వల్ల అది చెడిపోకుండా ఆపుతుందండి. అవునా? మీకు అర్థమైన సింపుల్ మాటలు చెప్పనండి మీకు. చెడిపోకుండా ఆపడం అంటే, ఎన్ని సంవత్సరాలైనా పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు చెడిపోకుండా ఉండే కారణం ఏంటంటే ఉప్పు వల్లే. దాంట్లో వేసి ఏ థింగ్స్ కాదు. సంవత్సరం వరకు ఊరగాయలు నిల్వ ఉండే కారణం ఏంటి అనుకున్నారు? ఉప్పే. ఉప్పుకున్న లక్షణం చెడిపోకుండా ఆపుతుంది. మరి నాకెందుకు చెప్తున్నావు నువ్వంటే, ఆ లక్షణం నీలో ఉండాలి. ఎవరన్నా చెడిపోతుంటే చెడిపోకుండా నువ్వు ఆపాలి. దేవుని స్తోత్రం చెప్దాం. చెడిపోతున్న వాళ్ళు భవిష్యత్తులో నీకు కనబడితే, తమ్ముడు చెల్లి మీకే చెప్పేది, మీకు ఎవరైనా చెడిపోతున్న వాళ్ళు కనపడుతుంటే చెడిపోకుండా వాళ్ళని ఆపే బాధ్యత నీలో ఉన్నందుకు దేవుడు అన్నాడు, మీరు ఉప్పులాగా ఉంటే నాకు ఇష్టమయ్యా, మీరు ఉప్పులాగా ఉంటే నాకు ఇష్టం. ఎలాగ ఆపాలండి అంటే చెప్తాను. ఒక్కోదానికి ఒక్కొక్క మాట చెప్తే మీకు అర్థమవుద్దని నేను జస్ట్ చిన్న జరిగిన విషయాలు చెప్తున్నాను. మా ఊరు లోకల్ అంటే ఆంధ్రాలో, కృష్ణా జిల్లాలో లోకల్ ఎక్కడికైనా సరే ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ లోకల్ అయితే కనుక నేను బండి వేసుకుని వెళ్ళొచ్చేస్తాను. లోకల్ మీటింగ్స్ అయితే బండి మీద వెళ్ళొచ్చేస్తాను.